హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం మన ఫిజిక్స్ క్లాస్ వీడియోస్ని స్టార్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా మనం ఈరోజు 2025 అకాడమిక్ సంబంధించి మన 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఏంటి, వెయిటేజ్ ఎలా ఉంటుంది, సో మోడల్ పేపర్ ఏంటి అనేది ఈరోజు చూసేద్దాం. మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చూడండి, ఎస్ఎస్సి బ్లూ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ వెయిటేజ్ టు అకాడమిక్ స్టాండర్డ్స్. సో మొత్తం మనకి ఫిజికల్ సైన్స్లో 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్లో ఒకసారి ఫస్ట్ది చూడండి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సో దీని నుంచి మనకి వెయిటేజీ 40% ఉంటుంది. సో అంటే టోటల్గా 20 మార్క్స్ మనకి కాన్సెప్ట్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ వచ్చేసరికి ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథెసిస్. సో దీని నుంచి వెయిటేజీ 10% అండ్ మార్క్స్ 5 రావచ్చు, 5 ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ది ఎక్స్పెరిమెంటల్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ 16% అంటే 8 మార్క్స్. నెక్స్ట్ వన్ సిక్స్త్ది, ఫోర్త్ వన్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ 14%, that is given to 7 marks. And next one, fifth one, communication through diagrams 10% going to 5 marks. And next one, sixth one, the application to daily life concept to biodiversity. This is also 10% and coming to 5 marks. Totally 100%, 50 marks. మనకి ఫిజికల్ సైన్స్లో బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు కలిపి మనకి 50 మార్క్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ వెయిటేజ్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ దాంట్లో మనకి యూనిట్ వైజ్ వెయిటేజ్ ఎంత అనేది దీంట్లో చూద్దాం. సో ఒకసారి ఫస్ట్ మనకి కెమిస్ట్రీలో ఉన్న యూనిట్స్ ఏంటి, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఫస్ట్ వన్. సో దీని నుంచి మనకి వెయిటేజ్ చూసినట్టయితే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలానే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో దీని నుంచి టోటల్గా 2 క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ మార్క్స్ 9 మార్క్స్. అండ్ నెక్స్ట్ వన్ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్. దీని నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ 2 అండ్ 4 మార్క్స్ ఒకటి వస్తుంది, అండ్ టోటల్ 3 మార్క్స్ వస్తాయి. ఫైనల్గా మనకి టోటల్ మార్క్స్ వచ్చేసరికి 6 ఆర్ 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. దీని నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలానే 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి ఛాన్స్ ఉంది. సో మనకి టోటల్గా 8 మార్క్స్ రావచ్చు, ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి మళ్ళీ మనకి 1 మార్క్స్ ఒకటి, అలానే 2 మార్క్స్ ఒకటి, ఒక ఎస్ఏ కూడా ఛాన్స్ ఉంది. సో ఇది ఫిజికల్ సైన్స్కి సంబంధించి. నెక్స్ట్ మనకి కెమిస్ట్రీ పార్ట్స్లో ఉన్న 3-4 చాప్టర్స్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫిజిక్స్ పార్ట్ నుంచి ఉన్న రిమైనింగ్ 4 చాప్టర్స్ యొక్క వెయిటేజ్ చూద్దాం. ఫస్ట్ వన్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. దీని నుంచి మనకి 2 మార్క్స్ 1 అవుట్, అలానే 4 మార్క్స్ 2 అండ్ సో అంతే. టోటల్గా 8 మార్క్స్ ఏం లేవు. టోటల్గా మనకి ఒకటి 2 మార్క్స్ నుంచి 4 మార్క్స్ నుంచి 2 వస్తాయి, టోటల్గా 3. టోటల్ మార్క్స్ 10 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వర్డ్. దీని నుంచి 1 మార్క్స్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ ఒకటి వస్తుంది. సో టోటల్గా 9 మార్క్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ నుంచి మనకి 1 మార్క్స్ 2, అలానే 2 మార్క్స్ 1, 8 మార్క్స్ ఒకటి. సో దీని నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి, టోటల్గా 4 to 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. దీని నుంచి 8 మార్క్స్ ఒకటి వస్తుంది. సో 1 8 8 మార్క్స్.
సో ఇవి టోటల్గా మనకి పేపర్లో 1 మార్క్స్‌వి 8 క్వెషన్స్ వస్తాయి. 8 1 జా 8 మార్క్స్ అండ్ 2 మార్క్స్‌వి 3 వస్తాయండి. 3 2 జా 6 అండ్ 4 మార్క్స్‌వి 3 వస్తాయి. 3 4 జా 12 అండ్ 8 మార్క్స్‌వి 3 వస్తాయి. 3 8 జా 24 టోటల్‌గా 50 మార్క్స్. సో ఇవి ఇప్పుడు టోటల్‌గా మనకి ఉన్న వెయిటేజ్. నెక్స్ట్ మనం దీని నుంచి బ్లూ ప్రింట్ ఎలా ఉందో ఒక మోడల్ పేపర్ కూడా చూద్దాం. నెక్స్ట్ మనం మోడల్ పేపర్ కనుక చూసినట్టయితే ఈ ఇయర్ మనకి గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్ పేపర్ అండి ఇది. సో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024-25 జనరల్ సైన్స్ పేపర్ 1 ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ వర్షన్. సో టోటల్గా మనకి ఎగ్జామ్ 2 అవర్స్ ఉంటుంది. సో ఎందుకంటే 50 మార్క్స్ కాబట్టి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ కంటైన్స్ 4 సెక్షన్స్ అండ్ 17 క్వశ్చన్స్ టోటల్గా. సో internal choice is there only for the question number 12 in sections 3 and for all questions in section 4. And duration of 2 hours and 15 minutes of the time is allowed to read the question paper. సో నెక్స్ట్ మన సెక్షన్ 1లో మనం చూసినట్లయితే సో ఆన్సర్ ది ఆల్ క్వశ్చన్స్ ఈచ్ వన్ క్యారింగ్ 1 మార్క్ టోటల్ 8 క్వశ్చన్స్. 1 మార్క్స్వి మనకి 8 క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో ఫస్ట్ది ఒకసారి చూద్దాం. సో ప్రిడిక్ట్ అండ్ ఎక్సాల్సేషన్ ఎయిర్ ఈజ్ హాటర్ దెన్ ది ఇన్హాల్సేషన్స్ ఎయిర్ ఇన్ ది respiration process. And second one, dash gas is released on the reaction of zinc granules with dilute sulfuric acid. And third one, solutions and pH values A, B, C, D, E, and pH values 4, 1, 4, 7, 19. So what is the question? So which is the strong alkaline solution among the solution given in the table? And fourth one, write any one physical properties of metals. And the fifth one, write any one use of carbon compound. And next one, the least distance of distinct vision for your young adult with normal vision is about. సో ఇక్కడ ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. సో యాక్చువల్గా 25 మీటర్స్, 2.5 సెంటీమీటర్స్, 25 సెంటీమీటర్స్ అండ్ 2.5 మీటర్స్. ఇక్కడ జాగ్రత్తగా ఉంచాల్సింది 25 సెంటీమీటర్స్ ఇస్ ద ఆన్సర్ అండ్ 2.5 సెంటీమీటర్స్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఐ లెన్స్ టు రెటీనా. సో జాగ్రత్తగా చూడాలి పిల్లలు. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, డ్రా ద సింబల్ ఆఫ్ యాన్ ఎలక్ట్రిక్ సెల్. సో మనకి సింబల్స్ టెక్స్ట్ బుక్లో టోటల్గా ఒక 12 సింబల్స్ ఇచ్చారు. ఈ 12 సింబల్స్ నుంచి ఒకటి కంపల్సరీగా మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఒక టేబుల్లో ఇచ్చి ఉంటారు చూడండి. ఆ టేబుల్లో ఉన్న ఆ సర్క్యూట్ సింబల్స్ నుంచి ఒక క్వశ్చన్ మనకి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ కనెక్టెడ్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో ఈ 8 క్వశ్చన్స్లో మనకి చాయిస్ ఏమి ఉండదు. ఓవరాల్గా అన్ని క్వశ్చన్స్ మనం అటెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, గో ఫర్ సెక్షన్ 2. సో సెక్షన్ 2 ఆన్సర్ ది ఆల్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. టోటల్ క్వశ్చన్స్ 3. 3 2 జా 6 మార్క్స్. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హైడ్రోకార్బన్స్ అండర్గోస్ addition reaction. And next one, a ray of light traveling in air enters obliquely into water. Predict and write whether the light ray bends toward the normal or away from the normal. Why? And next one, 11th one, pose any 2 questions to understand the concept of Ohm's law. సో ఓమ్స్ లా మీద మనం లాస్ట్ దాంట్లో క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వన్, సెక్షన్ 3. సెక్షన్ 3లోకి వచ్చేసరికి ఆన్సర్ ది ఆల్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో నెక్స్ట్ వన్, 12, డ్రా ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్స్. డ్రా ద రే డయాగ్రామ్స్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ in front of a
in front of a biconvex lens. The following is beyond 2f1 at 3f1. సో మనకి 6 రే డయాగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ కాన్వెక్స్ లెన్స్కి, కాన్కేవ్ లెన్స్కి. అలానే మిర్రర్స్ కూడా ఇచ్చారు, కాన్వెక్స్ మిర్రరు, కాన్కేవ్ మిర్రరు. సో వీటి నుంచి ఇక్కడ బై కాన్వెక్స్ లెన్స్ గురించి ఇచ్చారు. జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ చేయడం, లేదా రే డయాగ్రామ్స్ డ్రా చేయాలి. అండ్ సెకండ్ వన్, డ్రా ద diagram which shows that acid solution in water conduct electricity. సో దీని నుంచి కూడా మనకి ఒక డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 12 డయాగ్రామ్ వస్తుంది. ఇది ఫిక్స్గా మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, 13th వన్, రైట్ 2 ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా ఆఫ్ ఈచ్. నెక్స్ట్ వన్, 14th వన్, మెటీరియల్ మీడియం refractive index, air, ice, ruby and benzene. So that is a refractive index given value, air 1.003 and ice 1.31 and ruby 1.71, benzene 1.50. So observe the table and answer the following questions. First one, which material medium light travel fast? And in which material medium the speed of light is least? In which material medium the speed of light is least? Calculate the speed of light in benzene. The speed of light in vacuum is 3 into 10 power 8 meter per second. Next, go for the section 4. Answer the all questions. Each question carries 8 marks. Each question has an internal choice. మనకి సెక్షన్ 4లో మాత్రమే చాయిస్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 3 8 జా 24 మార్క్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? 15th వన్, ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్. సో ఫస్ట్ వన్, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అండ్ ఆల్సో ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. లేదా deduce the expression for the equivalent resistance of the 3 resistors connected in the parallel in an electric circuit. సో ఈ 2 క్వశ్చన్స్లో ఏవైనా ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 16, ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్. కెమికల్ కాంబినేషన్, chemical decomposition, chemical displacement and chemical double displacement. And later explain the cleaning action of soap. And one is physics, another one is chemistry. And 17th one, explain the procedure to show that compass needle is deflected on passing an electrical current through a metallic conductor. That is Oersted experiment, or from the physics. And next one, explain the experimental procedure to investigate the conductors under which iron rust. సో ఇది కెమిస్ట్రీ పార్ట్ నుంచి ఉంటుంది. సో అంటే టోటల్గా 15th క్వశ్చన్ ఫిజిక్స్, 16th క్వశ్చన్ కెమిస్ట్రీ నుంచి, అండ్ 17thలో వన్ ఈజ్ ఫిజిక్స్, అనదర్ వన్ ఈజ్ కెమిస్ట్రీ. సో టోటల్గా ఇది స్టూడెంట్స్ మనకి ఈ అకాడమిక్ ఇయర్కి ఇచ్చిన బ్లూ ప్రింట్ అనేది. సో దీన్ని యూజ్ చేసుకొని జాగ్రత్తగా చదువుకుంటారని ఆశిస్తున్నాను. అలానే మన నెక్స్ట్ క్లాస్లో నేను లైవ్లో మ్యాక్సిమం డైరెక్ట్గా లైవ్ లేదా కొన్ని టాపిక్స్ నుంచి వచ్చేసి మీకు ఏ చాప్టర్ నుంచి ఇప్పుడు మనం చెప్పుకున్న వెయిటేజ్ ప్రకారం, సో ఏవైతే వెయిటేజ్ ఉందో, సపోజ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనుకోండి, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 1 మార్క్స్వి, 2 మార్క్స్వి, అలానే 8 మార్క్స్ అని చెప్పారు. సో 8 మార్క్స్వి ఎన్ని ఉన్నాయి, అవి ఏ క్వశ్చన్స్ చదవాలి, అలానే 1 మార్క్స్వి ఎన్ని ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ చదవాలి, 2 మార్క్స్వి ఎన్ని ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ చదవాలి. సో దీని మీద మన నెక్స్ట్ వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ అనండా, థ్యాంక్ యూ.